హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మన రాజుగారు ఉన్నారు కదా, బ్రహ్మముడి సీరియల్లో రాజుగారు ఉన్నారు కదా, వాళ్ళ రోజుకి ఒక ఎపిసోడ్కి ఎంత డబ్బులు ఇస్తారు, అలాగే నేను సీరియల్ రివ్యూలు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అనేది మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ సీరియల్ రివ్యూలు ఎందుకు చేయట్లేదు అనేసి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సీరియల్ అనేది మనము రివ్యూ చేయాలంటే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఆ విధంగా ఉంటే చేయొచ్చు. సీరియల్ అనేది రోజు ఒకేలాగా ఒకే ప్యాటర్న్లో రావడం వల్ల కొంచెం రివ్యూలు చేయలేకపోతాను. కానీ మీకు సీరియల్కి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే లెక్కలేనన్ను వస్తూ ఉంటాయి. మీరైతే గుర్తుపెట్టుకోండి, అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీరు చూస్తూనే ఉండొచ్చు, రోజుకి ఏదో ఒక కంటెంట్ వస్తూనే ఉంటుంది మన ఛానల్లో. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన మానస్ గారి గురించి మాట్లాడినామంటే, మానస్ గారు అంటే రాజు గారి గురించి మాట్లాడినామంటే, బ్రహ్మముడి నెంబర్ 1 సీరియల్ ఈ వారం టీఆర్పీ ఎలా వస్తుంది అనేసి నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ పెట్టినాను. మీరు ఓట్ చేయకుండా ఉంటే ఓట్ చేయండి అక్కడ పోయేసి. ఇది వచ్చి మీకు కరెక్ట్గా బుధవారము 8/1కి వస్తుంది. ఈ వీడియో రేటింగ్ ఎంత వస్తుంది అనేసి గెస్ అది మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనము మానస్ గారికి శాలరీ గురించి వచ్చినామంటే, శాలరీ అనేది సీరియల్ వాళ్ళకి ఎలా ఉంటుందని ఫస్ట్ మీకు చెప్తాను. వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయితే కాదు, ఎన్ని రోజులు అయితే షూటింగ్కి వస్తారో ఆ షూటింగ్ని బట్టి వాళ్ళకి రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది ఏమనేసి వాళ్ళు ఇప్పుడు 10 రోజులు చేయొచ్చు షూటింగు అంటే 26 ఎపిసోడ్లు వస్తాయి కదా మనకి. ఒక నెలలో 26 ఎపిసోడ్లు వస్తాయి అనుకోండి. ఒక రోజుకి ఒక్కొక్కసారి 2 ఎపిసోడ్లు కూడా తీసేస్తారు, లేకపోతే ఒక ఎపిసోడే తీయచ్చు. అట్ట వాళ్ళకి సంబంధం ఉండదు. దానికి సంబంధించి వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా అన్ని రోజులు షూటింగ్కి రావాల్సి ఉంటుంది. దానికి ముందుగానే ఇన్ఫామ్ చేస్తారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే నేను కొన్ని వెబ్సైట్ల నుంచి తెలుసుకోండి, 40,000 నుంచి 50,000 తీసుకుంటారన్న ఒక ఎపిసోడ్కి. అంటే దాదాపు 15 ఎపిసోడ్లు చూసారంటే ఒక 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు వాళ్ళకి మంత్లీ శాలరీ రావచ్చు. అది మంత్లీ శాలరీ వచ్చినా కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళు వేసుకునేది థింగ్స్ అన్నీ వాళ్ళవే ఉంటాయి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎవరి రెమ్యునరేషన్ కావాలని కామెంట్ చేయండి. చూద్దాం ఎవరెవరు కావాలంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్ లవ్ బాబాయ్.